హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నానండి. ఈరోజైతే నేను కొంచెం ఈజీగా ప్రిపేర్ అయిపోయే స్నాక్ ఐటెంతో మీ ముందుకు వచ్చేసానండి. జస్ట్ 5 అంటే 5 మినిట్స్లో పూర్తయిపోతుందండి ఈ స్నాక్ ఐటెం. పిల్లలు స్కూల్ నుండి రాగానే ఆకలి వేస్తుంది అనగానే ఇలా క్విక్గా చేసి పెట్టేయచ్చు. ఒక్కసారి ఈ వెజ్ శాండ్విచ్ ఎలా చేసుకోవాలో ఒకసారి ప్రాసెస్ అంతా చూసేయండి. పైన క్రిస్పీగా ఉంటుంది, లోపల జ్యూసీగా ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇలా లోపల జ్యూసీగా ఉంది కదా, దీన్ని టమాటా కచప్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, హెల్తీగా కావాలంటే మనకి క్యారెట్ను ఆనియన్ ముక్కలతో కూడా ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు. ముందైతే కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. దీనికోసం క్యారెట్ తురుము, తర్వాత ఆనియన్స్, ఇంకా మైనస్ కూడా తీసుకున్నానండి నేను. చూడండి, క్యారెట్ ఇలా సన్నగా తురిమి పెట్టుకుంటే పిల్లలు తినడానికి కొంచెం ఈజీగా ఉంటుంది. మనకి ఎక్కడ పడేయకుండా పిల్లలు చక్కగా తింటారు. నేనైతే ఇలా 2 బ్రెడ్ పీసెస్ కూడా తీసుకున్నానండి. చూసారు కదా, నేనైతే బ్రౌన్ బ్రెడ్డే తీసుకున్నానండి. బ్రౌన్ బ్రెడ్ అయితే మనకి హెల్త్కి మంచిది కదా, అందుకని నేనైతే ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాని మీద గీ అప్లై చేసుకుంటున్నానండి. హెల్తీగా తినాలంటే గీ అప్లై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు గీ అప్లై చేసుకొని నేను ఆ 2 బ్రెడ్ పీసెస్ని కూడా వేసుకొని అటు ఇటు కూడా బాగా క్రంచీగా అయ్యేటట్టు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటున్నానండి. నేనైతే సిమ్లోనే చేసుకుంటున్నాను ఈ ప్రాసెస్ అంతా, ఫుల్లో కాకుండా. ఇలా చక్కగా క్రంచీగా అయ్యే వరకు అటు ఇటు తిప్పుకోవాలండి, దగ్గరుండే చక్కగా. ఇలా మెత్తగా కాకుండా క్రిస్పీగా అయిందంటే మనకి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ శాండ్విచ్ కూడా. అందుకనే నేను 2 పక్కలా కూడా చక్కగా ఈవెన్గా ఫ్రై చేసుకుంటున్నాను. చూసారు కదా, ఒక పక్క కలర్ అయితే మారిపోయింది. ఇప్పుడు రెండో పక్క తిప్పుకుంటున్నాను నేను. చూసారు కదా, ఇలా 2 పక్కల ఈవెన్గా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు నేనైతే మైనస్ అప్లై చేసుకుంటున్నాను. మైనస్ అయితే నేను కొంచెం ఎక్కువగానే అప్లై చేసుకుంటున్నానండి. ఇష్టంగా తినేవాళ్ళు అయితే కొంచెం ఎక్కువ అప్లై చేసుకోండి, తక్కువ ఇష్టంగా తినేవాళ్ళు అయితే తక్కువ అప్లై చేసుకోండి. నేనైతే ఎక్కువగానే అప్లై చేసుకుంటున్నాను, కొంచెం జ్యూసీగా ఉంటుంది లోపల పక్క అని చెప్పి నేనైతే ఇలా అప్లై చేసుకుంటున్నానండి. ఒక 2 స్పూన్స్ వరకు ఇలా చక్కగా 2 బ్రెడ్ పీసెస్ మీద ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు వాటి మీదే మనకి వెజిటేబుల్స్, ఇంకా క్యారెట్, ఇంకా ఆనియన్స్ కూడా అప్లై చేసుకుంటున్నాను. ఒక బ్రెడ్ మీద అప్లై చేసుకుంటే సరిపోతుంది. రెండో బ్రెడ్ని దాని మీద పెట్టుకుంటాం కాబట్టి మనం రెండో బ్రెడ్ మీద వేసుకోవాల్సిన అవసరం లేదండి. చూడండి, నేను ఇప్పుడైతే ఆ 2 బ్రెడ్ని ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు వాటిని ఇలా మధ్యకి కట్ చేసుకుంటున్నాను. చూడండి, అంతేనండి, ఎంతో ఈజీగా రెడీ అయిపోయింది కదా వెజ్ శాండ్విచ్. మనకి 5 నిమిషాల్లో రెడీ అయిపోతుందండి. పిల్లలు స్కూల్ నుండి రాగానే చాలా ఈజీగా చేసి పెట్టేయచ్చు. చాలా ఇష్టంగా కూడా తింటారు పిల్లలు. మీకు దగ్గర ఇంకేమైనా వెజిటేబుల్స్ ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చండి. క్యాబేజ్ లాంటివి ఉంటే కూడా. నా దగ్గర లేవు కాబట్టి నేను యూజ్ చేయలేదు. మీ దగ్గర ఉంటే యూజ్ చేసుకోండి, అలా కూడా టేస్టీగా ఉంటుంది. ఇది నా కొత్త ఛానల్ అండి. మీకు ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.